విల్ ఎవరికీ చెప్పకుండా చింపాంజీ పిల్లని తన ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ చింపాంజీ పిల్ల విల్ వాళ్ళ నాన్నకి చాలా నచ్చుతుంది. దాంతో నాన్న ఆ చింపాంజీని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. ఆ చింపాంజీకి మనుషులలాగా చాలా తెలివి ఉండేది. ఆ చింపాంజీ పిల్లకి సీజర్ అని పేరు పెడతారు. వాళ్ళ అమ్మకి ఆ మందు ఇవ్వడం వల్ల దాని ప్రభావం సీజర్ లోకి వచ్చేసి ఉంటుంది. దాంతో దీని కళ్ళు గ్రీన్ గా ఉంటాయి. మెల్లిమెల్లిగా సీజర్ 3 years దే అయిపోతుంది. దాని తెలివి తన వయసు కన్నా ఎక్కువగా ఉండేది. అది ఈజీగా బుక్స్ అన్ని చదివేయగలదు. అలాగే చెస్ కూడా ఎంతో తెలివిగా ఆడుతుంది. అలాగే పెయింటింగ్ కూడా చాలా బాగా చేసేది. ఒకరోజు ఉన్నట్టుండి విల్ వాళ్ళ నాన్నకి అల్జైమర్ ఎక్కువగా అయిపోతుంది. దాంతో విల్ ల్యాబ్ కి వెళ్లి ఆ చనిపోయిన చింపాంజీకి వేసిన అదే మందుని తీసుకుని వస్తాడు. వాళ్ళ నాన్న చాలా సీరియస్ గా ఉండడంతో చేసేదేమీ లేక ఆ ఇంజెక్షన్ వేసేస్తాడు. మరుసటి రోజు విల్ చూస్తే వాళ్ళ నాన్న పియానో ప్లే చేస్తూ ఉంటాడు. ఇది చూసిన విల్ ఎంతగానో ఆనందిస్తాడు. ఆ మందు బాగా పనిచేస్తుంది అని అర్థమవుతుంది. అప్పుడే పై నుంచి సీజర్ బయట పిల్లలు సైకిల్ నడపడం చూసి పక్క బంగ్లాలోకి దూకేస్తుంది. ఇది చూసిన ఇంటి ఓనర్ ఒక బ్యాట్ తీసుకొని వచ్చి సీజర్ ని కొట్టడానికి వస్తాడు. అప్పుడే అక్కడికి విల్ వెళ్లి సీజర్ ని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 3 అని కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.